ఆకాశ్ మిసైల్ని తట్టుకోలేకపోతున్న పాకిస్తాన్ నిజంగానే బ్రహ్మోస్ అన్నది ముందుకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి ఒక భయంకరమైన సిచ్యువేషన్ లాగా మారే అవకాశమే కనిపిస్తుంది. బ్రహ్మోస్ అంటే కూడా భారత్లోని బ్రహ్మపుత్ర నగరము, అలాగే రష్యాలోని మాస్వా ఏదైతే నది ఉందో ఈ బ్రహ్మపుత్ర నది అలాగే మాస్వా నదికి సంబంధించిన రెండు పేర్లను కలిపి బ్రహ్మోస్ అనే ఈ ఆయుధాన్ని తయారు చేశారు. మనం మాట్లాడుకుంటున్నట్టుగా బ్రహ్మోస్ అన్నదాన్ని ఎక్కువ పెడితే అది రామబాణం లాగా బ్రహ్మాస్త్రంలాగా ముందుకు వెళ్ళి కోరుకున్న టార్గెట్ని చెప్పిన టార్గెట్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయగలుగుతుంది. దీని స్పీడ్ని ఒకవేళ మనం చూడాలనుకుంటే సౌండ్ కన్నా 2.5% అంటే 5 రెట్లు దాదాపుగా 3 రెట్లు స్పీడ్గా ఇది వెళ్ళి దాన్ని ఛేదించగలుగుతుంది. అంటే ఒకవేళ నిజంగానే భారత్ ఇలాంటి దాన్ని ప్రయోగిస్తే అలాంటి ఒక ప్రయోగం జరిగిందని తెలుసుకునే లోపే అది నష్టపరిచి రిటర్న్ వచ్చేస్తుంది. దాదాపుగా ఇప్పుడున్న దాని ప్రకారము మొదటి వర్షన్ 250 నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ ఉంటే ఇప్పుడు ఎక్స్టెండెడ్ వర్షన్ ఆల్రెడీ ఇప్పటికే తయారు చేసి దాదాపుగా 800 కిలోమీటర్ల వరకు అది వెళ్ళగలుగుతుంది. వెళ్ళేటప్పుడు కేవలం ఇదే కాకుండా 200 నుంచి 300 కిలోలుకి సంబంధించిన ఆ వార్ హెడ్ని ఇది మోసుకొని వెళ్ళగలుగుతుంది. అంటే అలా వెళ్తే మాత్రం ఒక్క బ్రహ్మోస్ క్షిపణి ఒకవైపు వెళ్ళింది అంటే ఆ ప్రాంతం మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. బ్రహ్మోస్కి సంబంధించి ఈ మొత్తం ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పనైనా సరే భారత్ దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఆలోచించింది. అందుకనే దీనిలో ముఖ్యంగా చూస్తే రష్యా నుంచి టెక్నాలజీ కానివ్వండి, రష్యా నుంచి సహకారం అందుకున్న సరే పూర్తిగా DRDO అలాగే NOA రెండు కలిపి డెవలప్ చేసిన ఒక క్షిపణిగా దీన్ని చూడాలి. ఈ మిసైల్ అన్నది కేవలం భారతదేశం నుంచి పాకిస్తాన్నే కాదు చాలా దేశాలను కూడా మనం డైరెక్ట్గా ఎక్కుపెట్టే అవకాశం ఉన్నంత సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా దీని స్పీడ్ కానివ్వండి, దీని ఖచ్చితంగా ప్రెసిషన్ అన్నది ఎక్కడికైతే చెప్తుందో దానికి వెళ్ళి చేయగలుగుతుంది. ఏదైతే పాకిస్తాన్ వైపు మేము దీని ద్వారా ఏదైతే న్యూక్లియర్ వార్కు మేము ముందుకు వెళ్తున్నాము అని ఏదైతే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని చేస్తే దానికన్నా ముందు ఒకసారి బ్రహ్మోస్ని గుర్తు తెచ్చుకున్నారు అంటే వాళ్ళకి నిద్ర పట్టదు. కంటి మీద కురుకు లేకుండా చేసేంత కెపాసిటీ వాళ్ళ బ్రహ్మోస్కు ఉంది. ఆ బ్రహ్మోస్ గురించి మాట్లాడుతుంటేనే ఒక్కొక్కరికి చెమటలు పట్టే సిచ్యువేషన్. ఒకసారి బ్రహ్మోస్ గురించి కూడా మనకి కొన్ని డీటెయిల్స్ తీసుకుని మనం ప్రయత్నం చేద్దాము. బ్రహ్మోస్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రము బ్రహ్మపుత్ర నది అలాగే మాస్వా నదికి సంబంధించిన కంబైన్డ్ నేమ్గా దీన్ని క్రియేట్ చేసిన సిచ్యువేషన్ ఉంటే ఇది భారత్ బ్రహ్మాస్త్రంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బ్రహ్మోస్ క్షిపణి అన్నది ఒక్కసారి వెళ్ళింది అంటే టార్గెట్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలిగేంత కెపాసిటీ ఉన్నది. కాబట్టి భారత్కి సంబంధించిన బ్రహ్మాస్త్రంగా ఈ బ్రహ్మోస్ క్షిపణిని మనము చెబుతూ ఉంటాము. ఇక బ్రహ్మోస్కి సంబంధించి చూసినప్పుడు ఏదైతే స్పీడ్ కానివ్వండి మిగిలినవన్నీ కూడా మనకి తెలిపిస్తుంటే అందులో ముఖ్యంగా అయితే దీన్ని సరిహద్దు సంరక్షణ కోసం మనము ఉపయోగించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక ఉక్కు కవచంగా మనం మార్చుకున్నాము. అందులో భాగంగానే బ్రహ్మోస్ని సరిహద్దుల సంరక్షణ కోసం ఉపయోగించే ఉద్దేశంతోనే తయారు చేసుకున్నాము. ఇక భారత్ అలాగే రష్యా సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ని అభివృద్ధి చేసే క్రమంలో కూడా భారత్ దగ్గరనే పూర్తి స్థాయి టెక్నాలజీ ఉండేలాగా దీన్ని డిసైడ్ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవి ఖచ్చితమైన వేగము అలాగే ఆ దూరాన్ని కూడా ఇది బ్రహ్మోస్ సొంతం చేసుకుంది. అందుకనే ఏదైనా సరే ఒక టార్గెట్ని డిసైడ్ చేశారు అంటే ఆ టార్గెట్ని పర్ఫెక్ట్గా వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకనే బ్రహ్మోస్ అంటే పాకిస్తాన్కి భయంకరమైన భయం. ఎందుకంటే వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేసే క్షిపణి ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బ్రహ్మోస్. ఎందుకంటే అది బ్రహ్మాస్త్రంగా మనం చేసుకున్నాం. అంతేకాకుండా ఈ అభివృద్ధి చేసే క్రమంలో కూడా శత్రు దేశాలు ముఖ్యంగా పాకిస్తాను, చైనా లాంటి ప్రాంతాలని మనం ఏదైతే లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఈ బ్రహ్మోస్ అన్నది పర్ఫెక్ట్గా అవసరం అవుతుంది. కాబట్టి వాటిని లక్ష్యంగా చేసుకుని ఇవాళ దాన్ని అభివృద్ధి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన మిసైల్స్తో పోలిస్తే ఈ మిసైల్లో ఉన్న గొప్పతనము మీరు భూమి మీద నుంచి, ఎయిర్ నుంచి అలాగే వాటర్ నుంచి కూడా నడపవచ్చు. కానీ ఇవి కాకుండా వాటర్ లోపల నుంచి అంటే ఇవి సబ్మెరైన్స్ నుంచి కూడా మనం వీటిని ఫైర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భూతల, గగనతల, సముద్ర తలం నుంచి ప్రయోగించగల సామర్థ్యం దీని సొంతమైతే సముద్రం లోతుల నుంచి కూడా మనం వీటిని పంపించగలుగుతాం. కాబట్టి అది ఖచ్చితంగా బ్రహ్మోస్ అన్నది ఒక బ్రహ్మాస్త్రంగా మారిందని మనం చెప్పాలి. సో బ్రహ్మోస్కు సంబంధించి మనం మాట్లాడుకునే క్రమంలో పాకిస్తాన్ ఏదైతే భయపెట్టే ప్రయత్నం చేస్తుందో పాకిస్తాన్ని భయపెట్టే ఒక ఆయుధం ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా బ్రహ్మోస్. ఇప్పటికే ఆకాష్ని లేకపోతే అగ్నికి సంబంధించిన డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. అగ్ని 1 నుంచి అగ్ని 5 వరకు వీటినే తట్టుకోలేని పరిస్థితుల్లో బ్రహ్మోస్ని భారత్ బయటికి తీస్తే, ఈ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తే పాకిస్తాన్ నిలబడ్డం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని అయితే మనం డెఫినెట్గా చెప్పాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం బ్రహ్మోస్ అన్నది ఇవాళ బ్రహ్మాస్త్రంగా మారి భారత్ అంబుల పొదిలో ఉంది. దీన్ని కేవలం
ఎక్కడి నుంచైనా మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ భూతల నుంచి చేయాలి అనుకున్నా సరే వీటిని లాంచ్ చేయడానికి మన దగ్గర లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా వీటిని సుఖోయ్ కానివ్వండి ఇవి కూడా మోసుకొని వెళ్ళగలుగుతాయి. అంతేకాకుండా ఏదైతే ఐఎన్ఎస్ఎస్ విక్రాంత్ కానివ్వండి, అరిహంత్ కానివ్వండి వీటిని మోసుకెళ్ళి ఇప్పటికే అక్కడ ఉన్న సందర్భంలో భారత్ పాకిస్తాన్ని నాశనం చేయాలనుకున్నా లేదా భారత్ యుద్ధంలో దిగిన తర్వాత పాకిస్తాన్ ఎక్కువ రోజులు నిలవకుండా చేయాలన్నా సరే ఈ బ్రహ్మోస్ అన్నది బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం అయితే మనకు అనిపిస్తోంది. ఇప్పటికే యుద్ధ సన్నద్ధత మొదలైన నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి మోదీ చేస్తున్న వ్యాఖ్యలు చాలా కీలకంగా చాలా ఇంట్రెస్టింగ్గా మారిన నేపథ్యం చూస్తున్నాం. అవసరమైతే టెర్రరిస్టులని వాళ్ళ టెరిటరీలోకి దూరి మరీ చంపాలని చెప్తున్న మోదీ వ్యాఖ్యలు యుద్ధానికి సిద్ధం అని చెప్పిన విధంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ చూస్తే ఇప్పటిదాకా ఉన్న వార్ అప్డేట్స్ ఇవే. మనం ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ వార్ మీద పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా కంటిన్యూ అవుతాయి. బీఆర్కే న్యూస్ ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రం సేఫ్ గార్డ్ చేస్తుంది. ఏ విషయం అయితే ప్రపంచానికి తెలియాలో భారత ప్రజలు ధైర్యంగా ఉండడానికి అవసరమైన విషయాలు మాత్రమే బీఆర్కే న్యూస్ చెప్తుంది. సో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.